హలో గాయస్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి కరప్షన్. మనందరికీ తెలుసు మన భారతదేశంలో కరప్షన్ అనేది విపరీతంగా జరుగుతుంది. కానీ మీకు తెలిసిన కరప్షన్, మీకు చూడని కరప్షన్ చాలా ఉంటుంది. చూడండి, కరప్షన్ అనేది ఎప్పుడు మనీతోటే సంబంధం ఉండదు, ఇన్ఫర్మేషన్తో కూడా ఉంటుంది. మీకు ఇది ఎలానో చెప్తాను చూడండి. ఫస్ట్ మనం కరప్షన్ ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం, తర్వాత మనం ఈ ఇన్ఫర్మేషన్తో కరప్షన్ ఎలా చేయొచ్చు అనే దాని గురించి చూద్దాం. చూడండి, ఒక కరప్షన్ అనేది ఒక కాయిన్ అనుకుంటే, కరప్షన్కి ఆ కాయిన్కి ఒక పక్కన ఉండేది పొలిటికల్ బ్యూరోక్రాటిక్ కరప్షన్. మీరు నేను అందరం అనుభవించేది బ్యూరోక్రాటిక్ కరప్షనే. కాయిన్కి అదర్ సైడ్ ఉండేది పొలిటికల్ కరప్షన్. ఇది పెద్ద ఎత్తులో జరుగుతుంది. ఈ బ్యూరోక్రాటిక్ కరప్షన్ ఎలా జరుగుతుంది అంటే, ఇది చిన్న అమౌంట్లో జరుగుతుంది, బట్ ఇది వైడ్ స్ప్రెడ్గా ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది, ప్రతి వ్యవస్థలో ఉంటుంది. కానీ కాయిన్కి అదర్ సైడ్ ఉండేది ఏంటిది? పొలిటికల్ కరప్షన్. ఇది పెద్ద స్థాయిలో జరుగుతుంది. అంటే ఒక డీల్లో కొన్ని వందల కోట్లు, వేల కోట్లు జరుగుతూ ఉంటాయి. బట్ బట్ ఏం జరుగుతుంది? ఇది చిన్న స్థాయిలో జరుగుతుంది. చిన్న స్థాయిలో ఎక్కువ మొత్తాన్ని దోచుకుంటారు. ఎవరు ఉంటారు దీంట్లో? మీరు ఎన్నుకునే నాయకులు ఉంటారు. ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, అందరూ అందరూ ఉంటారు. ఇది ఇంకొక సైడ్. ఇది పొలిటికల్ సైడ్ అంటారు. అది పొలిటికల్ సైడ్ అంటారు, ఇది బ్యూరోక్రాటిక్ సైడ్ అంటారు. బ్యూరోక్రాటిక్ సైడ్లో మీరు ఉండే అధికారులు, ప్యూన్లు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు అందరూ, ఐపీఎస్లు, ఐఏఎస్ ఆఫీసర్ల, పోలీసులు, కానిస్టేబుల్ అందరూ ఉంటారు. బట్ ఇది ఏ మొత్తంలో జరుగుతుంది? ఇది చిన్న స్థాయిలో ఉంటుంది. 1,00,000, 2,00,000, 5,00,000 అలా ఆ స్థాయిలో ఉంటుంది. బట్ ఇది ఎక్కువగా వైడ్ స్ప్రెడ్ అయి ఉంటుంది, అది తక్కువగా వైడ్ స్ప్రెడ్ అయి ఉంటుంది, అది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను చూడండి. ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేని కేసులో నేను దొరికాను అనుకున్నాం. నా దగ్గర నుంచి ఒక పోలీసు వాడు ఎంత కరప్షన్ చేయగలడు? ఒక 2,000, ఒక 3,000, ఒక 10,000, అవునా కదా? బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ పొలిటికల్ కరప్షన్లో అలా జరగదు. పొలిటికల్ కరప్షన్లో ఒక రోడ్ శాంక్షన్ అయింది, అది రోడ్డు అనేది కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ కాంట్రాక్టర్ ప్రతి ఒక్కరికి వాటాలు ఇవ్వాలి. లోకల్ ఎమ్మెల్యేకి 10%, లోకల్ మంత్రికి 5%, సీఎం వాటా 2%, 3% అలా ఉంటుంది. అర్థమవుతున్నా? ఇలా వాటాల వారీగా ఉంటుంది. నిజానికి కరప్షన్ లేకుంటే ఆ కాంట్రాక్ట్ ఒక 10 crores అయిపోవాలి. కానీ కరప్షన్ ఉన్నది కాబట్టి ఆ కాంట్రాక్ట్ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఏమవుతుంది? ఇన్ఫ్లేట్ అవుతుంది. అంటే ప్రభుత్వం ఎక్కువ కేటాయిస్తుంది దానికి. ఎందుకు? దోచుకోవడానికి, వాళ్ళు దోచుకోవడానికి, మంత్రులు దోచుకోవడానికి, ఎమ్మెల్యేలు దోచుకోవడానికి, ప్రజాప్రతినిధులు దోచుకోవడానికి ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది కదా. నార్మల్గా 10 crores అయిపోవాలి ఒక రోడ్డు, కానీ వీళ్ళందరికీ ముడుపులు ఇవ్వాల్సి కాబట్టి ఏం జరుగుతుంది? ప్రాజెక్ట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఎంత అవుతుంది? సుమారు 10 కోట్లు కంప్లీట్లో అవ్వాల్సింది 50 కోట్లు అవుతుంది. అంటే అలాంటి రోడ్లు ఒక 5 నిర్మించవచ్చు. ఇది పెద్ద స్థాయిలో జరుగుతుంది. ఇది మీకు తెలవకుండానే మీ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంది, మీ జీవితాలను నాశనం చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా చేస్తుంది బ్యూరోక్రాటిక్ కరప్షన్. కానీ ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవి రెండు కూడా భారతదేశాన్ని ముందుకు పోనివ్వవు. వీటిని మనం అడ్డుకోకుంటే మన భారతదేశం ఇలానే ఉంటుంది. మరి వాళ్ళు అనొచ్చు, మేము రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము? దోచుకోవడానికి కాదు. మీరు దోచుకోవడానికి వస్తే ఇక్కడ ప్రాణాలు ఎవరు పోతున్నాయి? 10 years తెలంగాణ ఉద్యమం సమయంలో అరౌండ్ 1,200 people బలిదానాలు చేశారు. ఒక దిక్కు పక్క రాష్ట్రం ఆంధ్రాలో క్యాపిటల్ లేదు ఇప్పటికీ. మీరు దోచుకోవడానికి అధికారం ఇచ్చి గెలిపిద్దాం అనుకుంటే అటు ఆంధ్ర ప్రజలకి ఏం కావాలి? వాళ్ళ క్యాపిటల్ లేదు ఒక దిక్కు. ఇటు తెలంగాణలో 1,200 మంది ఆత్మ బలిదానాలకి అసలు అకౌంటబిలిటీ ఏంది? మీరు దోచుకోవడానికా మేము ప్రాణాలు ఇచ్చేది? మీరు దోచుకోవడానికా మేము క్యాపిటల్ లేకుండా వేరే రాష్ట్రాలకు పోవాలి? ఇది కాదు. నేను ఈ గవర్నమెంట్ అని కాదు, నేను ఈ గవర్నమెంట్, ఈ పార్టీ అని కాదు. ఐఎమ్ సేయింగ్ న్యూట్రల్ గవర్నమెంట్ ఒకటి అడుగుతున్న ప్రశ్న. మీరు మారరు, వీళ్ళు మారరు,
కానీ ప్రజల నీళ్ళు దోచుకొని తింటారు. ఇది పొలిటికల్ కరప్షన్ జరుగుతుంది, ఇది బ్యూరోక్రాటిక్ కరప్షన్ జరుగుతుంది. అండ్ సిస్టమ్స్ని, బ్యూరోక్రాటిక్ కరప్షన్స్ని వీళ్ళు అడ్డుకుందాము అన్న ఆలోచన కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళతోటి కూడా వీళ్ళకి పని, కింద ఉండే అధికారులతోటి వీళ్ళకి పని. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ చేతుల్లో ఉంటేనే వీళ్ళు కరప్షన్ చేయగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు కింద స్థాయిలో సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతుందో, కింది స్థాయి నుంచి పైకి అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి కింది స్థాయిలో వీళ్ళు ఆ పై స్థాయి నుంచి కింది స్థాయిలో ఆ అకౌంటబిలిటీ, ఆ ట్రాన్స్పరెన్సీ అని బిల్డ్ చేయడానికి ముందుకు రారు ఈ నాయకులు. సో ఇండియాస్ పొలిటికల్ సిస్టమ్ అనేది, ఇండియాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ ఎ రోటెన్ వన్. దీన్ని ఇది ఎవాల్వ్ అవ్వదు, ఎట్ ద సేమ్ టైం రిఫార్ము అవుతలేదు, ఎట్ ద సేమ్ టైం ఇది కొలాప్స్ అవుతలేదు. సిస్టమేటిక్గా దోచుకోవడానికి ఒక స్క్వీజింగ్ మిషన్ ఇది దోచుకోవడంలో ఆరిదేరిన మిషన్, పొలిటికల్ అండ్ ద అడ్మినిస్ట్రేటివ్ మిషన్. అండ్ ఇన్ఫర్మేషన్తో కరప్షన్ అని ఇంతకుముందు ఒక టాపిక్ చెప్పాను కదా ఫస్ట్లో. ఇన్ఫర్మేషన్తో కరప్షన్ ఏంటంటే గైస్, పెద్ద పెద్ద అధికారులు ఉంటారు, మనందరికీ తెలుసు. గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఒక ప్రాజెక్ట్ ఒక చోట కడుతున్నామన్న ఇన్ఫర్మేషన్ మొదటిగా తెలిసేది ఈ ఆఫీసర్స్కి మాత్రమే. అండ్ ఒక చోట ఈ ప్రాజెక్ట్ కడుతున్నామంటే అక్కడ ల్యాండ్స్ రేట్ అనేవి విపరీతంగా పెరుగుతాయి అన్న ఇన్ఫర్మేషన్ వచ్చేది వీళ్ళకే. అండ్ వీళ్ళు వీన్ని ఏం చేస్తారు, ఈ ఇన్ఫర్మేషన్తో వీళ్ళ దగ్గర ఉన్న మనీని అక్కడ ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీరు రీసెంట్గా యూపీలో చూస్తుంటారు, ఒక 50 ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతో ల్యాండ్ని అక్కడ హైవే పడుతుందన్న విషయం తెలుసుకొని ముందే కొన్నారని. దాని ప్రాజెక్ట్ ఆ ల్యాండ్ విలువ ఇప్పుడు చాలా ఎక్కువ. సో ఇలా ఇన్ఫర్మేషన్తో కూడా కరప్షన్ చేయొచ్చు. సో అర్థమైంది అనుకుంటా. సో ఇట్ ఈస్ ఈరోజు మీకు అర్థమైంది అనుకుంటా కరప్షన్ ఎలా పనిచేస్తుందో, ఇన్ఫర్మేషన్తో, పొలిటికల్ కరప్షన్తో, బ్యూరోక్రాటిక్ కరప్షన్ అంటే ఏందని. హోప్ యూ అండర్స్టాండ్.